గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినీ కార్మికుల బంద్ ఈరోజు 5వ రోజుకి చేరింది. నిన్న చిన్న నిర్మాతలందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు, 1% కూడా మేము పెంచి ఇవ్వలేము, ఇంకా 25% అనేది తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. కానీ మేము ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో అదే ఇస్తాం. ఇంకా పెద్ద నిర్మాతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా సంప్రదించి చర్చించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గిల్డ్, ఫిలిం ఫెడరేషన్, అసలు అందరి మధ్య ఏం జరుగుతుంది? సినీ కార్మికులు నష్టపోతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు 5వ రోజు చేరుతున్నా కానీ షూటింగ్స్ కంటిన్యూ అవుతున్నాయా లేదా? ఓవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఫిల్మ్ ఫెడరేషన్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మేము 1,50,00,000 వరకు రోజుకి నష్టపోతున్నాం, వీళ్ళు షూటింగ్కి రాకపోవడం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేము ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నాం అని చెప్పేసి. ఇది కొలిక్కి వస్తుందా లేదా? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, గత 5 రోజులుగా మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఓవైపు సినీ కార్మికులు, ఓవైపు పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అని చెప్పేసి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, గిల్డ్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది. ఎవరి నిర్ణయం ఫైనల్? అసలు ఎవరి నిర్ణయం అంటే ఇక్కడ ఛాంబర్ ఇస్ ది ఫైనల్. టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ తెలుగు అయినా తమిళ అయినా ఎవరికైనా ఆ ఛాంబర్ ఉంటుంది కదా. ఛాంబర్లో భాగాలు ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ అందరూ ఛాంబర్లో మెంబర్సే. సో ఈ ఛాంబర్కి సంబంధం లేకుండా ఉండేది ఒక డైరెక్టర్స్ అసోసియేషన్, మిగతా 24 క్రాఫ్ట్స్. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా టెక్నికల్గా 24 క్రాఫ్ట్స్ తోటి ఫెడరేషన్ సంబంధం ఉన్నట్టే. సో ఇది పద్ధతి. సో ఇక్కడ ఏ నిర్ణయమైనా మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నా, డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నా, ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నా, ఇవన్నీ ఛాంబర్కి పంపిస్తాం. సో ఛాంబర్ మెంబర్స్, ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వీళ్ళందరూ కూర్చొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఆనవాయితీ. అలాగే ఫెడరేషన్ ఏదైనా అనుకుంటే కూడా ఛాంబర్కే పంపించాలి. ఛాంబర్కి పంపించి సమస్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి ఉందనుకో ఫెడరేషన్కి, అది వాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి పంపిస్తారు. విత్ రెఫరెన్స్ టు ది ఛాంబర్. సో ఛాంబర్ ఇద్దరిని కూర్చోబెట్టి కోఆర్డినేషన్ కాబట్టి మీరు సాల్వ్ చేస్తారు. సో ఛాంబర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద లెక్క. సో ఇక్కడ ఈ సమస్య ఎందుకు ఇలా ఉందంటే అమ్మా 2 కారణాలు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్. ఓకే, ఫిలిం ఛాంబర్ ఫైనల్ అంటున్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా వాళ్ళు నిర్ణయించుకున్నది ఫిలిం ఛాంబర్కి చెప్తారు, ఫిలిం ఫెడరేషన్ ఏదన్నా ఫిలిం ఛాంబర్తోనే మాట్లాడతారు. ఇక్కడ గిల్డ్ అని ఇంకొకటి, అది గిల్డ్ ఏ రకమైన అథారిటీ లేదు. గిల్డ్ అనే ఛాంబర్ లాగా ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది గిల్డ్. 100లో ఉన్న నిర్మాతలే కదా. ఇప్పుడు చిన్న నిర్మాతలు చెప్పేశారు గిల్డ్ తీసుకున్న. గిల్డ్ అనేది ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చినాక పెట్టిన ఒక కొత్త తంట అది. ఛాంబర్ ఒకగా ఉన్న ఒక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్నదాన్ని మళ్ళీ ఏదో రన్నింగ్ ప్రొడ్యూసరు, యాక్టివ్ ప్రొడ్యూసర్, ఆయన దిల్ రాజు గారు ఏదో ఆయన తలతెక్కతోటి పెట్టింది తప్పితే అది ఎందుకు గిల్డ్ ఎందుకు? ఒకే తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు, మళ్ళీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్. ఎవడో యాక్టివ్? ఇవాళ నిన్న ఎంఎస్ రాజు యాక్టివ్, ఇవాళ యాక్టివా? ఎవడెప్పుడు యాక్టివ్? ఇవాళ నువ్వు యాక్టివ్, రేపు యాక్టివ్ రాసిస్తావా? ఎవడెప్పుడు యాక్టివ్ ప్రొడ్యూసరు? రన్నింగ్ ఇట్ ఇస్ అ ఫ్లో. వస్తూ ఉంటారు, యాక్టివ్ అవుతూ ఉంటారు, మళ్ళీ గ్యాప్లో వస్తుంది. అందుకని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ గిల్డ్ అని ఒకటి. అని పిచ్చి వేషాలు అమ్మా. మరి కానీ నిన్న చిన్న నిర్మాతలు చెప్పారు క్లియర్గా మేము పెంచలేము అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం డిసైడ్ అవుతారని దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఇక్కడ అది అక్కడ ఒక రకంగా ఉంది. ఇద్దరి మధ్య ఇద్దరి దగ్గరను ఇద్దరి వాదాల్లోనూ ధర్మం ఉంది, ఇద్దరి వాదాల్లోనూ సమస్య ఉంది. చిన్న నిర్మాతల వాదన వాళ్ళది, కార్మికుల వాదన మేము ఇండస్ట్రీ పెరిగింది, ఇంత పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది. ఇక్కడ హాలీవుడ్ని, టాలీవుడ్ని, బాలీవుడ్ని అన్నిటినీ టచ్ చేసి పైకి వెళ్ళిపోతున్నాం. ఆ ఫలాలు ఆ పై నలుగురికి అందుతుంది, ఆ హీరోయిన్ వాళ్ళకి. మేము కష్టపడితేనే కదా సినిమా. ఈ సినిమాలు అనేది మేము కష్టపడితేనే కదా. ఒక డైరెక్టర్, హీరో కూర్చుని ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి కూర్చుంటే అయిపోదు కదా. ఈ 20 మంది కార్మికులు మేము పనిచేయాలి కదా. మేము కష్టపడి పనిచేస్తున్నాం కదా సిన్సియర్గా. సో ఆ ఫలాలు మాకు రావట్లేదు, మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోతుంది. మాకు ఎంత పెంచితే ఎంత వస్తుంది? 400 సంవత్సరానికి లెక్క పెంచితే 400 పెరుగుతావు మనిషికి. ఈ 4 కోట్లు పెరుగుతున్నాయి, 40 కోట్లు పెరుగుతున్నాయి ఒక్కొక్కడికి. సో వాళ్ళకి ఇస్తున్నారని తప్పు కాదు, వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ పైన బట్టి వ్యాపారం ఇస్తున్నారు. ఆ ఆనందం మాకు పంచండి. మేము ఒకే కదా, ఈ వివక్ష వద్దు.
అనేది వాళ్ళ దాంట్లో ధర్మం ఉంది. మేము కష్టపడతాం, మాకు కూడా పెరగాలి. వాళ్ళ గతంలో 7,000 10,000 12,500 ఒక 7,500 అయితే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు దొరికేది కృష్ణానగరం ఇక్కడక్కడ. ఇవాళ ఈ మూడేళ్ల క్రితం ఇవాళ 15,000 పెడితే కానీ సింగిల్ బెడ్రూమ్ దొరకదు. అట్లాంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి బతుకులు పెరిగినాయి, వాళ్ళకి భారాలు పెరిగినాయి, వాళ్ళ పిల్లలు చదువులు ఆరోగ్యాలు అన్నీ పెరిగినాయి. సో మనం కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చూడండి అని అంటారు. దాంట్లో ధర్మం ఉంది. అక్కడ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఎస్, ఓకే, పెంచమంటున్నాం. ఇప్పుడే చిన్న సినిమాలు తీయలేని పరిస్థితిలో ఉన్నాయి. మనల్ని పోషిస్తున్నది ఎవరు? అది ఆలోచించాలి కార్మికులు. మనల్ని పోషిస్తుంది ఎవరు? ఆ సోకాళ్ళు పెద్ద సినిమాలు సంవత్సరానికి వచ్చే 20 సినిమాలు కాదు. ఆ 20 సినిమాలు 2 లక్షల మందిని ఈ సంవత్సరం అంతా పోషిస్తుంది. వాళ్ళ నలుగురు వాళ్ళ 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 ఆ సినిమాలు తీసే వాళ్ళ బ్యాచ్ యూనిట్లు తప్పితే మొత్తం ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్ వాళ్ళకి జీతాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఫుడ్ పెట్టి వాళ్ళు నడిపేది ఈ చిన్న సినిమా. సంవత్సరానికి తీస్తున్న 170 సినిమాలు. వీళ్ళు మన బతికిస్తున్నారు, మనకు అన్నం పెడుతున్నారు. సో మనం రేట్లు పెంచితే వాళ్ళు తీయలేదు. సో వీళ్ళు రెండు ఆలోచించారు. వీళ్ళు కావాలనేది ఉంది, ప్లస్ చిన్న సినిమాలు బతికించుకోవాలనేది వీళ్ళకి కావాలి. వీళ్ళ బాధ్యత. చిన్న సినిమాలు పోతే మాకేంటి అని అనడానికి కార్మికులు లేదు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పెడుతుందే వాళ్ళే కనుక అది చేయాలి. పెద్ద ప్రొడ్యూసర్స్ వాదనలో ఏంటి? ప్రొడ్యూసర్ వాదన మేము ఇక్కడ నుంచి మాకు రూల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఈ తప్పుడు వాదన. ఇక్కడ దీన్ని నమ్ముకుని ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ మనుషులు వదిలేసేసి మేము తమిళనాడు తెప్పిస్తాం, బెంగళూరు అది బ్లాక్మెయిల్ చేస్తే అది తప్పు. కార్మికులు కడుపులు కొడుతూ అక్కడ ఇస్తాం, మీరేం చేస్తే తప్పదు. స్కిల్ లేదని కూడా స్కిల్ ఏం స్కిల్ ఏమి ఎవడు ఆ మాటకైతే ఎంతమంది స్కిల్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు? స్కిల్ ఉన్న ప్రొడ్యూసర్ చెప్పండి. ఏంటి స్కిల్? స్కిల్ అంటే అర్థం ఏంటి? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు స్కిల్ అని? నా మేకప్ టచ్అప్ వాడు కూడా స్కిల్ అయ్యా. వాడు కరెక్ట్గా పేపర్లు దాంట్లో ఆ ఉడుకులో కరెక్ట్గా ఏ లెవెల్లో వేయాలో ఆ లెవెల్లో వేసి హీరోయిన్కి హీరో ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఆవిడ అద్దుకుంటే సరిగ్గా అద్దుకుని రెడీ అవుతారు. అదే ఆ ఉడుకులో వాడు లెవెల్ దాటి వేసేసంటే తడి మొత్తం అద్దుకుంటే మొత్తం మేకప్ అవుతుంది, మళ్ళీ మేకప్ చేసుకోవాలి. సో అక్కడ వాడు స్కిల్లే, నా లైట్ మ్యాన్ స్కిల్లే. వాడు బటర్ పేపర్ పట్టుకోమంటే బటర్ పేపర్ వాడు కరెక్ట్గా పట్టుకోకపోతే స్టడీ కొంచెం స్లిప్ అయితే మళ్ళీ 1 more. నా స్కిల్లే. ఏం స్కిల్? ఎవడో స్కిల్ మాట్లాడతారు మీరు? స్కిల్ అని ట్రేడ్ యూనియన్ భాష. వాడు ఇంకోడెవడో మాట్లాడతాడు సన్నాసి, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నామని. సాఫ్ట్వేర్ కూడా ఏం బుద్ధి ఉందా? సాఫ్ట్వేర్ అంటే ఏసీలో కూర్చొని పనిచేస్తున్నాడు. నా కార్మికుడు ఎండలో అంత వెయిట్ పెట్టుకుని తిరుగుతాడు, 800 కిలోవాళ్ళ లైట్ల ముందు వాడు పనిచేస్తాడు చెమటలు కక్కుతూ. సాఫ్ట్వేర్ వాడి కన్నా ఎక్కువ ఇస్తున్నామంటే ఇవ్వాలి. సాఫ్ట్వేర్ వాడు కూర్చుని ఏసీలో కూర్చొని టీలు తాగుతూ సీరియల్ తాగుతూ పనిచేస్తాడు. నా వాడు ఇక్కడ ఎండనక వాననక లైట్లు మోస్తూ బరువు మోస్తూ చెమటలు కక్కుతూ పనిచేస్తాడు. పిచ్చివాగుళ్ళు. వాడికన్నా ఎక్కువ ఇస్తున్నారు. వీడికని ఎవరు సొమ్మిస్తున్నారు? వాడి కష్టం ఇస్తున్నారు. నెలకి కరెక్ట్గా శాలరీ వస్తుంది, వీళ్ళకి ఎన్ని రోజులు పని ఉంటుందో తెలియదు. ఉండదు. వాళ్ళ కష్టానికి ఇస్తున్నాను. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారు. ఈ పిచ్చి మాట ఇవన్నీ మాట్లాడకూడదు. ఈ కొంతమంది దౌర్భాగ్యం అంటే ఈ ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు పుట్టుకొచ్చిన కొంతమంది బాధ్యత లేకుండా మనం మాట్లాడేటప్పుడు ఈ ఇండస్ట్రీలో ఈ అన్ని కుటుంబాలు మన కుటుంబం, ఇది మన కుటుంబంలో ఒక భాగం వర్కర్స్. ఇలా మనం సపరేట్ చేసి నోటికి వచ్చేట్టు మాట్లాడకూడదు, వాళ్ళని రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే కడుపు మండిందంటే కార్మికులు కడుపు కొట్టి వాళ్ళని రెచ్చగొడితే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నారు? మీరు తీసుకొచ్చి చేసేస్తారు షూటింగ్లు, వేరే వాళ్ళు తీసుకొచ్చి చేయండి చూద్దాం దమ్ముంటే. అలాంటి వాళ్ళు ఊరుకుంటామా? ఇక్కడ దీన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చి చేస్తారా? కాళ్ళు పెట్టనిస్తామా అక్కడ దీంట్లోకి? పిచ్చివాగులు ఏంది బుద్ధి లేకుండా మాట్లాడు. కార్మికులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నోటీసులు కూడా ఫిల్మ్ ఫెడరేషన్కి వచ్చినాయి. రోజుకి 1,50,00,000 లక్షలు. ఆయన ఇలాంటి కొన్ని వాగులు కూడా వాగాడు ఆయన తెలిసి తెలియకుండా. ఏదో పిచ్చివాగులు. సమస్య వచ్చింది. ఈ సమస్యలో జెన్యూనిటీ ఎంత ఉంది? వాళ్ళు అప్పలంగా అడుగుతున్నారా? 2 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ని అడుగుతున్నారా? అది ఆలోచించాలి. వాళ్ళు అడుగుతున్నారు, న్యాయంగానే అడుగుతున్నారు. కానీ ఇవాళ మనం ఇవ్వలేము. ఆ రోజు ఒప్పుకున్నాం ఇస్తామని, ఇవాళ ఇవ్వలేకపోతున్నాం. ఎస్, అది అంగీకరిద్దాం. ఇవాళ ప్రొడ్యూసర్స్ ఉన్న పరిస్థితులు ఇవ్వలేకపోతున్నారు, అంగీకరిద్దాం. ఎట్లా చేయాలి? సో 2 భాగాలు. పెద్ద సినిమాలకు ఒక రేటు తీసుకోండి అయ్యా, చిన్న సినిమాలకు ఈ పద్ధతిలో తీసుకోండి. పెద్ద సినిమా వాడికి ఇవ్వడానికి పెద్ద సినిమా వాళ్ళేమో ఈ చిన్న సినిమాను బూచిపెట్టి చూపించి చిన్న సినిమాలు అయిపోతాయి బూచిపెట్టి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు. వద్దన్న, చిన్న సినిమాలు ఈ రేట్లు పనిచేయండి. కార్మికులు ఎందుకు ఒప్పుకోరు నాయన? ఈ రేట్లకి 10 కోట్ల లోపు సినిమా, చిన్న సినిమాలు 10 కోట్ల లోపు అనేది సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళు. ఛాంబర్లో మిషనరీ ఉంటుంది, ఏర్పాటు చేయించుకోవాలంటే 10 కోట్ల వరకు వాళ్ళ
10 కోట్ల వరకు ఈ బడ్జెట్లో ఇప్పుడున్న బడ్జెట్లో చేస్తాం. 10 కోట్లు దాటి పెద్ద 30% పెంచండి. 100 కోట్ల సినిమా వాడికి 30 కోట్లు 30% పెంచి ఏమైందయ్యా? మొత్తం కలిపితే అసలు 1,500,00,000 కూడా అవ్వదు ఖర్చు. 60 రోజులు షూటింగ్ ఇవన్నీ రేట్లు పెడితే 1,500,00,000 అవుతుంది మ్యాక్సిమం. కానండి ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్న టైంలో అలా నోటీసులు పంపించడం పట్ల ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఈ బంద్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా అంటే ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఇర్రెస్పాన్సిబుల్ ఉంది? మాత్రం ఎవడో ఇర్రెస్పాన్సిబుల్. అది ఏదో వచ్చేసి సినిమా తీస్తారా కనుక మేము పోటుగాళ్ళు అనుకుంటే ఎట్లా? ఇర్రెస్పాన్సిబుల్. సమస్య జరుగుతుంది, నీకు దానికి సంయమనం పాటించాలి. నోటికి వచ్చేటప్పుడు ఆయన స్కిల్డ్ వర్కర్సు ఈ పిచ్చివాగుళ్ళని అవుతుంది. ఏం తెలిసి మాట్లాడతారు? ఇక్కడ స్కిల్డ్ అంటే ఏంటి తెలుసు ఆయనకి. సినిమా ఫీల్డ్ ఈ ట్రేడ్ యూనియన్ లాంగ్వేజ్ ఇక్కడ పనికిరాదు. ట్రేడ్ యూనియన్ లాంగ్వేజ్ మన ఇండస్ట్రీకి పనికిరాదు. అందుకనే సుష్మా స్వరాజ్ పీరియడ్లో ట్రేడ్ యూనియన్ అంగీకరించినా దాని ఎగ్జిక్యూషన్కి రాలా. ఎందుకంటే అనేక కారణాలు మనం అలవాటు చేసిన పద్ధతి టిఫిన్లు పెట్టడం, భోజనాలు పెట్టడం, పికప్లు, డ్రాపింగ్లు మనం అలవాటు చేసాం. ట్రేడ్ యూనియన్లో లేవు. అంటే కొంతమంది పని తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మెంబర్షిప్ ఎక్కువ ఫీజు ఉండడం, ఈ మెంబర్షిప్ అనేది బయట వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వర్క్ తెలిసిన వాళ్ళు చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చి పని చేయలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళ వాదన కదా. ప్రొడ్యూసర్ మెంబర్షిప్ 5 లక్షలు ఎందుకు పెట్టారయ్యా? తీసేయండి, 50 అందరూ చాలా మంది ప్రొడ్యూసర్లు అవుతారు. ఏం మాట్లాది? మీరు ప్రొడ్యూసర్స్కి మాత్రం పెట్టచ్చు. ఆర్టిస్టులకి లక్షలు మెంబర్షిప్, ప్రొడ్యూసర్స్కి 3 లక్షలు మెంబర్షిప్. ఎవడు పడితే వాడు ప్రొడ్యూసర్ 50,000 పెట్టండి గతంలో ఉన్నట్టు. మీరు ఎందుకు పెంచారు? మాట్లాడటానికి అర్థం పడుతుండాలి. అంటే మీరు శిష్టాది గురువులో నిర్మాతలు అంటే నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంత అవసరమో ఈ కార్మికులు అంతే అవసరం. వాళ్ళేమీ భేదావికి కాదు, అడుగు దొబ్బేవాడు కాదు, మీరే పెద్ద పోటుగాడు కాదు. అదే ఇక్కడ అంతా సినిమాలో ప్రొడ్యూసరు ఎంత విలువైన వాడు, ప్రొడ్యూసర్ ఎంత కావాలి, కార్మికుడిని అలాగే కాపాడుకోవాలి. టూ మచ్గా మీరు ఎందుకు మెంబర్షిప్ ఇచ్చారంటే ఉన్నవాళ్ళకి మెంబర్షిప్ మీరెందుకు పెంచారు? ప్రొడ్యూసర్కి మీరెందుకు డైరెక్టర్స్ అసోసియేషన్ పెంచారు? మీరెందుకు మూవీ ఆర్టిస్ట్ మెంబర్షిప్ పెంచారు? గతంలో ఇంత లేదు కదా, ఎందుకు పెంచారు? ఓకే. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది అటు చిరంజీవి గారిని, కొంతమంది ఇటు బాలకృష్ణ గారిని ఇక్కడ కూడా సమైక్యత లేకుండా సమైక్యత లేదని ఎందుకంటావు సమైక్యత లేదని? వాళ్ళు కలిసారు, ఇది కలిసారు. ఎవరు కొంతమంది ఇటువైపు, కొంతమంది ఇటువైపు డిస్కషన్ రెండుగా డిస్కషన్ జరుగుతున్నాయి. మీరు చేస్తున్నారు. ఎక్కడ చిరంజీవి ఏమన్నా బాలకృష్ణ ఏంటి అని అడిగాడా? లేదు బాలకృష్ణ ఏమన్నా చిరంజీవి దగ్గరికి వెళ్ళారు కానీ నా దగ్గర రావద్దు అన్నాడు. ఏం లేదు, వాళ్ళిద్దరూ సీరియస్ హీరో, ఇప్పుడు ఉన్నాళ్ళలో సీరియస్ హీరోస్ వెళ్ళారు. ఇద్దరిని మీరిద్దరు ఒక చోటికి రండి మేము వస్తామనలేరు కదా. కానీ ఆయన ఇంటికి ఆయన వీళ్ళు గెలిచారు, ఈయన ఇంటికి వీళ్ళు గెలిచారు. ఇద్దరు వాళ్ళిద్దరు ఏం వ్యత్యాసం లేదు. మీరు ఎందుకు మీడియా, అందుకని నిన్న కూడా ఒక మీడియా ఇలాగ అన్నారు, దయచేసి మీరు పెట్టకండి, మంట పెట్టకండి మీడియాలో. మళ్ళీ బాలకృష్ణ చిరంజీవి ఇక్కడ విషయం వేరు, ఈ ఇల్లు కాదు తగలబెడతా ఉంటే చుట్టకి నిప్పు అన్నట్టు మీ మీడియాకి మెటీరియల్ కోసమని వీళ్ళు పాటకి అంటించకండి. అదేమీ లేదు. అందరూ 2 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఆయన చిరంజీవి గారు అప్పుడు ఆయన డైరెక్ట్గా వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడు, ఎవరైనా పిలుస్తాడు ఆయన, అందరు రెడ్డి కూర్చుంటారు. ఇప్పటికీ కొలిక్కి వచ్చినట్టు కనిపించట్లేదు కదా, మరి ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? మరి సినిమాలు చాలా వరకు ఆగిపోయిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ని వాళ్ళ జనరల్ బాడీ మీటింగు, డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగు, ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్, ఈ మీటింగ్లు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలా మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ ఒపీనియన్. ఇప్పుడు జనరల్గా మేము చేసే పద్ధతి అది. ఒక సమస్య వచ్చిందంటే ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్స్ అన్నీ ఫెడరేషన్ ఆ డెసిషన్స్ అన్నీ ఛాంబర్కి పంపిస్తాం. దాని మీద కూర్చొని చర్చలు. ఇప్పుడు అవన్నీ ఆ పరిస్థితి జరుగుతున్నాయి, ఆ కోణంలో జరుగుతున్నాయి. అయినా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాయి, ఛాంబర్ దగ్గరికి వస్తే ఇక్కడ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాయి. చిరంజీవి గారు ఎవరైనా పిలిచి కూర్చోబెడతారు, పెద్ద చిన్న ఎవరెవరు కూర్చోబెడతారు, విషయం తెలిసిన వాళ్ళు. ఇప్పుడు విషయం తెలిసిన వాళ్ళు పోవాలి. అందుకే నేను మీరు వస్తున్నప్పుడు కూడా తమ్మారెడ్డితో మాట్లాడుతుంది. తమ్మారెడ్డి 2 రోజులు ఉండాలి కమిటీలో. ఎందుకంటే వాళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉన్నాడు, ఫెడరేషన్ కానీ ఇంకోటి కానీ ఈ సమస్యలు అనేది సుదీర్ఘమైన అనుభవం ఉన్న అన్నాడు తమ్మారెడ్డి. చాలా అంటే నువ్వేం లేంటన్నా, ఏం పిలవకుండా మనం ఎక్కడ వెళ్తామో పిలవలేదు అన్నాడు. మరి ఇదే కదా నేను అడిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా యూనిటీ లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు నచ్చినట్టుగా వెళ్తున్నారు అనేదే కదా. ఇప్పుడు హీరోలు కాదు, ఇక్కడ హీరో చిరంజీవి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన వాళ్ళని 2 వర్గాలు తయారయ్యారు మనకి. ఇదే ఈ దిల్ రాజు గారు చేసిన ఒక తప్పుడు కార్యక్రమం, ఏదో రన్నింగ్ ప్రొడ్యూసరు గిల్డ్ అని, అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్. అలా ఉన్నదాన్ని
ఆయన చీల్చి దాన్ని మేము రన్నింగ్ ప్రొడ్యూసర్స్. ఎవడు రన్నింగ్ అయ్యా? ఏమి భాష అది రన్నింగ్ ప్రొడ్యూసర్స్? నిన్న ఎంఎస్ రాజు గారు రన్నింగ్, ఇవాళ ఎక్కడ? మొన్న ఇంకో ఆయన చౌదరి రన్నింగ్, ఇవాళ ఎక్కడ? ఇవాళ నువ్వు రన్నింగ్, రేపు ఎక్కడ ఉంటావో తెలీదు. ఏమిటి రన్నింగ్ ప్రొడ్యూసర్లు, స్టాండింగ్ ప్రొడ్యూసర్లు, సిట్టింగ్ ప్రొడ్యూసర్లు, ఈ కొత్త కొత్త భాష. ఏదో వాళ్ళకి వాళ్ళ అవకాశం ఉంది కనుక వాళ్ళు రోజుగా నోటికి వచ్చేట్టు చేయటం తప్పితే, గతంలో కూడా చెన్నైలో కూడా గిల్డ్ పెట్టారు. ఏమైపోయింది? మూతపడిపోయింది గిల్డ్. ఛాంబర్ ఉండగానే గిల్డ్ పెట్టారు. తెలుగు అక్కడ చెన్నైలో ఉండగా హనుమంతరావు గారు, ఆయన ఆనంద్ థియేటర్ ఓనరు వీళ్ళందరూ కలిపి పెట్టారు. ఏమైంది? కొన్ని వేస్ట్. అట్లాగూ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ యువజన అందువల్ల ఏదో రన్నింగ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళు పెద్ద రన్నింగ్ ప్రొడ్యూసర్, కాలర్ అప్ చేసుకుని మేము రన్నింగ్ ప్రొడ్యూసర్లు. ఏంటి రన్నింగ్ ప్రొడ్యూసర్లు? పిచ్చి మాటలు. అయితే చిన్న నిర్మాతలు నిన్న క్లియర్గా చెప్పారు, మేము ఇవ్వలేము, 1% కూడా పెంచలేమని చెప్పేసి. ఎవరు? చిన్న నిర్మాతలు. చిన్న నిర్మాతలు. నేను చిన్న నిర్మాతల్ని ఇవ్వమని అంటలేదు. ఇప్పుడు 30% అనేది ఇవ్వడం అనేది మీరు సమర్థిస్తారా? ఇస్తే ఎవరు ఇవ్వాలి, ఎటువంటి సినిమాలకి ఇవ్వాలంటారు? 100% కార్మికులకు ఇవ్వడం సమర్థం. కానీ కార్మికులకు నేను పెడుతున్న కండిషన్ అదే, మీరు 30% అడగట్లో ధర్మం ఉంది, ఇంత పెరిగినాక మీకు పెరగాలని తప్పులేదు, కానీ అది పెద్ద సినిమాలకే పరిమితం చేయండి. ఈ చిన్న సినిమాలకి మామూలు ఇప్పుడు దాంట్లో పెద్ద సినిమాని వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకో? 10 కోట్ల పైన పెద్ద సినిమా, 10 కోట్ల లోపు సినిమా చిన్న సినిమా. ఓకే, ఏ హీరో అయినా, ఏ హీరో అయినా సరే 10 కోట్ల లోపు తీసే సినిమా చిన్న సినిమా. సో దానికి ఇదే బడ్జెట్. ఈ పద్ధతిలో ఇప్పుడున్న రేట్లో పనిచేస్తాం. 10 కోట్ల పైన తీసేవాడు, వాడు 15 కోట్లు 20 కోట్లు తీసేప్పుడు వాడికి పెంచితే నష్టమే ఉంది. వాడికి ₹1 కోటి తేడా వస్తే ఉంది. ఈ 10 కోట్ల లోపు సినిమా వాడికి అంతతో సినిమా తీసి దాన్ని పబ్లిష్ చేసుకుని నానా వేతన పడతాడు. ఈ ఆ పై తీసేవాడు వాడు ఆ దమ్ముంటేనే తీస్తాడు కదా. సో వాడికి ఓకే, వాడు 100 కోట్లు తీసేవాళ్ళకి అసలు వెంట్రుక ఇది. ఓకే, 20 కోట్లు తీసేవాడికి వెంట్రుక. ఆ 15 బార్డర్లో ఉంటారు చూడు, వాళ్ళకి తప్పితే ఈ వీళ్ళందరికీ ఎంత ₹1 కోటి అవుతుంది, అంతకన్నా అవ్వదు అనేది. మొత్తం సినిమా మొత్తానికి అయితే 1.5 to 2 crores అవుతుంది. పెద్ద సినిమాలు 80 రోజులు 100 రోజులు తీస్తారు కనుక 2 crores, లేకపోతే మామూలుగా 1.5 crore. ఎంతమ్మా ఈ పెద్ద హీరోలకు ఇచ్చే దాంట్లో, పెద్ద డైరెక్టర్లకు ఇచ్చే దాంట్లో, పెద్ద హీరోయిన్లకు ఇచ్చే దాంట్లో తలా 25 లక్షలు తగ్గిస్తే అయిపోయాయి. దీనికి ఇంత హైరాన్ ఎందుకు కదా? కానంటే ఇప్పుడు ఆ పెద్ద నిర్మాతల నుంచి ఎటువంటి డెసిషన్ రాలేదు. ఒకవైపు మళ్ళీ నోటీసులు వచ్చినాయి. మరి ఇది ఎప్పటి వరకు కొలిక్కొచ్చే ఛాన్స్ ఉంది? ఎవరు పెద్ద ఎవరైనా రంగంలోకి దిగి ఎవరైనా ఇప్పుడు ఎవరు పెద్ద నిర్మాత, ఎవరు చిన్న, పెద్ద చిన్న కాదు, నిర్మాత అంతే. ఎవడు పెద్ద, ఎవడు ఇవాళ పెద్ద, రేపు ఎప్పుడో ఎవడు చిన్న అవుతాడో తెలియదు. ఇండస్ట్రీలో ఈ మాటలు పెద్ద నిర్మాత, అగ్ర నిర్మాత ఇవన్నీ ఆ టైం అంతే. టైం ఎన్నో చూసాను చరిత్రలో. ఎవరు అగ్ర నిర్మాతలు ఆయన పిలిపించుకున్న వాళ్ళు సినిమా తీయలేని పరిస్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ బంధాలు వద్దు. మేము అగ్ర నిర్మాతలు మేము అది తీస్తున్నాం కదా, మీరే కొత్త కాదు. చైన్ ఆఫ్ సినిమాస్ తీస్తుంది ఇవాళ ఇండస్ట్రీలో కొత్తగా మొదలవ్వాల. అదేదమ్మా, ఇది కొత్తగా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంటారు? వారం 10 రోజులు పడుతుంది, మినిమం వారం రోజులు పడుతుంది ఇంకా. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్యలో, అందుకని నేను ఇంత ఆవేశపడుతుంది, ఈ మధ్యలో ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. అతను ఆ ప్రొడ్యూసర్కి అప్లైట్ ఇవ్వటాలు, ఈ వీళ్ళు డామ్ గారిని ఆ పొలిటికల్, ఎందుకంటే పొలిటికల్ ఎంట్రీ రానివ్వకూడదు. అందరిని నేను కోరుకుంటుంది ఇండస్ట్రీ తరపున కానీ వర్కర్స్, డోంట్ అలౌ పాలిటిక్స్ టు ఎంటర్ ఇట్. నిన్న కోమటిరెడ్డి ఢిల్లీలో మాట్లాడేస్తాడు. దయచేసి వాడు మనకు సింపతి చూపిస్తే సంతోషం, థ్యాంక్స్ అని చెప్పడం, వాళ్ళని గోదాలోకి తీసుకురాకండి. అది పాలిటిక్స్ ఎంటర్ అయిందంటే కంపు అయిపోద్ది, దరిద్రం అయిపోద్ది. ఎవరికి పెద్ద, ఇప్పుడు చిరంజీవి గారు పెద్దలకై కూర్చొని చేస్తారని ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే రాజకీయాలు వచ్చినాక ఆయనకి అనవసరం కదా ఈ రాజకీయాలు కనుక. ఆయన వెళ్ళడు. ఇప్పుడు వచ్చాడు, సంతోషం. ఎవరు ఆయన తప్పు, ఆయన వచ్చి దానికి సంతోషపడుతున్నారు. ఓకే, ఆయన అవసరమైతే నేను వస్తాను, ఇప్పుడు వచ్చాడు ఆయన, సంతోషం. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఆయన ఏంటి అని ఎవరు అనలేదు. ఎప్పుడో గతంలో జరిగి ఉండొచ్చు. అందుకని మొన్న మీడియా గతం ఎప్పుడో జరిగిందంటే అన్నాను. ఎప్పుడో జరిగింది కలెక్కండి, ఇప్పుడు అయిపోయింది అది గతం. ఆ పేజీ వాజ్ టర్న్డ్ ఆఫ్. అంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా సినీ పెద్ద ఆయనే అన్న డిస్కషన్ కూడా వస్తుంది. వచ్చాడు కదా ఆయన, ఉప్పాడు ఆయన, నేను వస్తాను అవసరమైనప్పుడు అన్నాడు. నాకు రాజకీయాలు దూరం, నాకు ఇవన్నీ వద్దు, పెద్దరికి వద్దు అన్నీ అన్నాడు. కానీ అందరూ అన్న తర్వాత అలా కాదని, అలా అంటే ఎట్లాగూ సమస్య వచ్చినప్పుడు నేను నా అవసరం ఉన్నప్పుడు వస్తాను అన్నాడు. వచ్చాడు. అంటే ఇంతకుముందు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వస్తే ఆయన పరిష్కరించేవారు. చర్చ ఉండేది కాదు. మా దాసనారాయణరావు ఉండే, ఆయన మహానుభావుడు. దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు, అంతకుముందు డివి నరసరాజు గారు, ఆ మహామహులు ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ ఒక రకం సమస్య ఏదైనా ఉంటే వాళ్ళే కూర్చుని టప్పటప్పట వాళ్ళే పరిగెత్తి వెళ్ళి సమస్యలు సాల్వ్ చేసేవారు.
ఎంఎస్ రెడ్డి గారు అయితే ఆయనే పంచి దోపట్టుకుని ఆయనే వచ్చేస్తాడు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎక్కడ ఏమరా ఏంటి సమస్య ఏంటి కూడా ఆయన ఇంటికి వచ్చేస్తాడు తెలుసా. అంత హడాడు మనిషి ఆయన. నేరుగా ఎంఎస్ రెడ్డి గారు ఇంటికి వచ్చాడు, కంగారు వచ్చేస్తాడు ఆయన. నువ్వు రావాలి, నేను వచ్చేదాకా వస్తాను, నేను వస్తాను రా, నా బండిది నేరుగా వచ్చేస్తాడు. ఏంటి ఇష్యూ ఏంటి, ఈ సినిమా అందరూ తినాలి, అందరూ బాగుండాలి, ఏంటి పిచ్చేసాలు ఇట్లా మాట్లాడేస్తాడు, టప్పని సెటిల్ చేస్తాడు. అట్లా వాళ్ళ దగ్గర అంటే పెద్దరికం ఉండేది. వాళ్ళ దగ్గర ఆ పెద్దరికము, ఆ స్థాయి అంటే జనరేషన్ గ్యాప్. ఇప్పుడు ఆ జనరేషన్లో ఎంఎస్ రెడ్డి గారు, దాసరి గారు ఉన్న స్టైల్ సమయంలో వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషనే కదా. సో ఆ జనరేషన్ గ్యాప్లో వాళ్ళు చెప్తే అబ్బాయి ఉండబ్బాయి అంటే ఊరుకునేవారు. ఇవాళ ఏమైపోయిందంటే అందరూ ఒకటే, సీనియర్ ఎవరి దీంట్లో. కానీ ఇప్పుడు సినిమా పెద్ద చిరంజీవి గారే అనుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య కూడా సలహాగా ఒప్పుకొని ఓకే చేరి ఏమి సలహా కావాలంటే ఇస్తా అన్నాడు, అంతేకాదు ఆయన ఎందుకు అనలేదు. మోహన్ బాబు పట్టించుకోవట్లేదు. సో ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి గారి నుంచి డెసిషన్ రావచ్చు అనుకోవచ్చు అంటారా? చిరంజీవి గారు క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు. కాదు, చిరంజీవి గారు డెసిషన్ తీసుకునే పరిస్థితి దాకా వెళ్తుందా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే సమస్య పరిష్కారంతో వెళ్తుందో చూడాలి. అన్ని జరుగుతున్నాయి కదా చర్చలు. నా ఉద్దేశం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక మార్గంలోకి వెళ్తాయి. ఏదైనా చిన్న ఫినిషింగ్ టచెస్ ఆయన నోటి ద్వారా ఇప్పించి క్లియర్ చేసేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.